నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలు, దానితో పాటు ఇక్కడి రాష్ట్ర రాజకీయాలు ప్రతీకార చర్యగా ఉన్నాయి తప్ప ప్రజలకు బాగు చేద్దాం, ప్రజలకు మేలు చేద్దాం, ప్రజల విషయంలో పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేద్దామనే ఆలోచన ఎక్కడా కనబడతలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రెస్ మీట్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని వ్యూహాత్మకమైన అంశాలు, దానితో పాటు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం, ఇంకేం చెప్తారు? చేతి గుర్తు. మా నాయన, మా తాత, వాళ్ళ అయ్య, వాళ్ళ తాత కూడా మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలో విరిగినాం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద, కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందనే బతుకుతామని చాలా చోట్ల బక్వాస్ ముచ్చట్లే నమ్మడతాయి. నేను బక్వాస్ ముచ్చట్లే అంట, బాజాప్తుగా అంట. ఎందుకంటే పార్టీ అనేది వాళ్ళ రాజకీయ పదవుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 2014 నుంచి 2018 వరకు ఒకే ఎపిసోడ్ అయితే, 2018 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో మరో ఎపిసోడ్. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు అధికారంలో తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న తీరు. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి? 2022లో అంటే 2018 నుంచి 2022లో ఏం ట్యాగ్ లైన్లు ఇచ్చి వాళ్ళు? మార్పు మార్పు మార్పు. ఏం మార్పు? తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత ఏమన్నా మార్చిల్లా? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏమన్నా బాగోగు చేసేలా? ఈ ప్రాంత ప్రజలకు ఏమన్నా న్యాయం చేసేలా? ఏం చేయలే కదా, ఏం చేయలే. అది వాస్తవమైన విషయం. మార్పు ఎవరి లోపల వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలల్లో వచ్చింది. ఎట్లొచ్చిందో కూడా మనం లెక్కలేద్దాం. ఎందుకంటే ఈ నేతలకు సంబంధించి వీళ్ళ లోపల మార్పు వచ్చింది. ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు రాజకీయ ఉద్యోగాలతో వాళ్ళ జీవితాలు కలకలలాడుతున్నాయి. అది వాస్తవమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఆనాడు ఏది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలా సీఎం, ఆనాడు ఏంది కనీసం ప్రజల పక్షాన కొట్లాడకపోయినా, ప్రజల పక్షాన నిలబడకపోయినా అడపాదడపా 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇలా మంత్రులయ్యారు. రెండో విషయం. ఇక మూడో విషయానికి వెళ్తే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మార్పు తీసుకురావాలి, ఇక్కడ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకపోతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మార్పుతోని ఏం చేసిరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఏమన్నా న్యాయం చేసి లవ్లా? ఏమన్నా జరిగిందా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిలా? ఈ తెలంగాణ రైతుల కష్టాలు ఏమైనా తీర్చిలా? ఈ తెలంగాణ కార్మికుల కష్టాలు ఏమైనా తీర్చిలా? పోనీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఏమైనా న్యాయం చేసిలా? పోనీ ఇక్కడ భూములను కాపాడేందుకు రక్షకులుగా ఉంటే ప్రభుత్వ భూమినే కబ్జా పెడుతున్నారు కదా, దాని సంగతి ఏంది? మన ముఖ్యమంత్రి ఎట్లా మార్పు చేసిండంటే, తెలంగాణలో ఓ తల్లి ఉండే, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక మాటలు కాదు వాళ్ళవి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక మైకులు ఇస్తే మామూలుగా లేదు అసలు. మీరు ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైకులు ఇస్తే ఇక ఒర్రుడు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్రం లూటీ అయిపోయింది, ఏదో వాళ్ళ అయ్య సొమ్ము, వాళ్ళ తాతల సొమ్ము, వాళ్ళ ఆస్తులన్నీ ఏదో కబ్జా పెట్టినట్టు కేసీఆర్ ప్రభుత్వం మీద అప్పుల పాలైపోయింది. ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. ఏం ఆగం చేసిరు తల్లి? ఆ రోజు మాట్లాడిన నీ నాలుగు ఇయ్యాలి, ఎందుకు మాట్లాడతలేదు? ఆనాడు నీకే పదవి లేదు, ఈరోజు పదవులు రాగానే సైలెంట్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో పోతే ఇవాళ మన ఏది రేవంత్ రెడ్డి గారు ఇగో పతన దిశగా అడుగులు వేస్తాడు. నేను చెప్తున్నా కదా, ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి దిశలో వెళ్ళింది, ఈనాడు పతనం అయిపోతుంది.
ఎందుకంటే ఇది అందరికీ తెలవాలి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే నేడు ఏంది అంటే పూర్తి స్థాయిలో పతన దిశగా పోతుంది. ఏమని చెప్పి నువ్వు మార్పు? కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నది, ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇవాళ నేను చెప్తాను ఈనుర్రి. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి సంబంధించి మన ఏది మార్పు అని తెచ్చిన ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది, ఏమైపోయింది అనేది ఒకసారి మీకు లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మనోళ్ళు 2,30,841 కోట్లు అయినాయి. 41 కోట్ల రూపాయలకు సంబంధించి ఇది ఏంది అనుకుంటాను? రేవంత్ రెడ్డి అధికారంలో సీఎం అయిన తర్వాత అయిన అప్పు, అండి. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది. సీఎం అయిన తర్వాత ఈయన అప్పు చేసింది ఎంత అంటే 2,30,841 కోట్లు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 752 రోజులు అవుతుంది. మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న తీరు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. 2,30,841 కోట్లు మొత్తం అప్పు చేస్తే ఒకసారి మనం ఈ 752 రోజులకు సంబంధించి డివైడెడ్ బై చేద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ఎంత పడుతుంది అంటే సుమారుగా ఒక్కరోజు ఈ తెలంగాణలో ఒక్కటే రోజు అంటే 24 గంటలు. 24 గంటలలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అప్పు 307 కోట్లు. ఎవరు అప్పుల పాలు చేసిళ్ళు, ఎవరు తెలంగాణను ఆగం చేసిరు? ఇప్పుడు చెప్పురి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఆగం చేసింది. ఏం ఆగం చేసింది? ఎవరి జీవితాలను ఆగం చేసింది? ఏం చేసింది? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయమే కదా చేసింది. మరి ఈరోజు 2,30,841 కోట్ల రూపాయలతోని ఒక ప్రాజెక్టు కట్టిల్లా? చెప్పాలి ఇప్పుడు సమాధానం. లేదా ఒక బడి కట్టిల్లా? లేకపోతే ఒక గుడి కట్టిర్రా? లేకపోతే మీరు ఏం చేసిల్లు? అసలు అభివృద్ధి విషయంలో ఏం చేసిల్లు? ఒకసారి సమాధానం చెప్పుని. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న పథకాలన్నీ పీకి పాతరేతిరి. ఈరోజు గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే పరిస్థితులలో మీరు లేరు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు 2,30,741 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ కట్టినట్టు ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిల్లా? లేకపోతే కేసీఆర్ చేసినట్టు మీరు ఏం చేసిల్లు? ఒక మాట చెప్పురి మాకు. ఏం చేసిల్లు అంటున్నా. బడి కట్టలే, గుడి కట్టలే, దవాఖానా కట్టలే, నీళ్ళ ప్రాజెక్టు కట్టలే, ఇల్లులు కట్టలే, రోడ్లు వేయలే. మరి ఏం చేసినట్టు? ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా కోసుకుంటారు. ఏదో వాళ్ళ రక్తం మొత్తం కాంగ్రెసు. అరే పార్టీలతో మీకెందుకు? మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు ఏమో ఆనాడున్న సోనియా గాంధీ పరిపాలిస్తుందా? ఆనాడున్న ఏది మన రాజీవ్ గాంధీ పరిపాలిస్తున్నారా? లేకపోతే ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నా? ఎవరి పాలన అనుకుంటారా మీరు? ఆనాడు ఉన్న పరిస్థితుల ఆధారంగా భూములకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఉండే. ఏదో కొంత మట్టికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజలకు కొంతమేర సాయం చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పటికీ మా తాతల వాళ్ళే, మా అయ్యల వాళ్ళే, వాళ్ళ అయ్యల వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏంది? ఈ యొక్క సైకలాజికల్ డిఫెక్ట్ ఏంది అంటున్నా మీ లోపల. అరే తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నారు. రోజుకు 307 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇంకొక విషయానికి ఒక ప్రాజెక్టు కట్టలే, ఓ బడి కట్టలే, ఓ గుడి కట్టలే, ఓ దవాఖానా కట్టలే, ఓ రోడ్డు వేయలే, ఓ ఉద్యోగం వేయలే. ఎందుకు అని అడగరు. ఎందుకంటే మా తాతల దాపాయిట్టే, మా అయ్య దాపాయిట్టే, లేకపోతే మా ముత్తాతల దాపాయిట్టే. ఇగో ఇదే లొల్లి నడుతుంది ఊళ్ళల్లో. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఏమన్నా అయిపోయి వాళ్ళ మనవనికో కొడుకో బిడ్డనో నౌకర్లు చేయొద్దు. ఇట్లనే సోషల్ మీడియాలల్లో లేదా ఆడ జెండాలు పట్టుకొని తిరుగురు మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్వాలేదు, కానీ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం రావాలి. రోజుకు ఇంత అప్పు చేస్తా అంటే అదైతే అవసరం లేదు. దాదాపుగా రోజుకు 307 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఎవరి మీద భారం పడుతుంది? ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏం తన ఇంట్లోకి వెళ్ళి కట్టడు, మంత్రులు ఏం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లేరు.
ఎమ్మెల్యేలు ఏం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కట్టరు. ఎవరు కట్టాలి? అవి మనం కట్టాలి. ఎట్లా కడతాం? పన్నుల రూపంలో. ఇలా ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ 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 అన్నారు. సక్సెస్ అయింది. కానీ ఆ భారం ఎవరి మీద పడుతున్నది? దానికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. మీకు పండుగలు రాగానే ఆ రోజు 30 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు ఎట్లయితుంది? దానికి సమాధానం ఉన్నదా? లేదు. ఇది మనం ప్రజలుగా మనం గౌరవించామండి. మనకేం అవసరం? ఎడబోతేంది అంతే కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ మీ తాతల ముత్తాతల నుండి మీరు పార్టీలలోనే ఉంటారు. మరి ఎందుకో మీరు ఎమ్మెల్యే అయితే లేరు? మరి మీరు ఎందుకో వార్డ్ మెంబర్ అయితే లేరు? మీరు ఎందుకో సర్పంచ్ అయితే లేరు? మీరు ఎందుకో ఎంపీటీసీ అయితే లేరు? మీరు ఎందుకో జెడ్పీటీసీ అయితే లేరు? మీరు ఎందుకో ఎమ్మెల్సీ అయితే లేరు? మీరు ఎందుకో మినిస్టర్ అయితే లేరు? మీరు ఎందుకో సీఎంలు అయితే లేరు? మరి అంటే మీ యొక్క కష్టాన్ని వేరేటోనికి అప్పచెప్తారు. మీరు ఆ పేరు చెప్పుకొని బతుకుతారు. తెలంగాణలోకి ఇదే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని గజ్జి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ కూకటి వేలతో పెకిలించాల్సింది పోయి మా తాతలు కాంగ్రెసే, మా అయ్యలు కాంగ్రెసే, వాళ్ళ అయ్యలు కాంగ్రెసే. ఏంది పంచాయతీ? ఇట్లున్నది. ఇక చూడుర్రి, దీనికి రిలేటెడ్గా మీకు ఒక అంశాన్ని తీసుకొచ్చిన. మీరు ఏమన్నా అనుకోరు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని. ఓటు అనేది మన హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మనకు నచ్చిన వ్యక్తులకు, మనకిష్టం ఉన్న వ్యక్తులకు మనం ఎవరికైనా ఇస్తాం. మన ఇష్టంపై ఎవడు నచ్చకపోతే అంత చిల్లరగాలే అనిపిస్తే నోటా కోటేసేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇల్లు గులువంగా చూసిర్రా? కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే జీవితాల ఆగంగంగా మీరు ఎక్కడన్నా చూసిర్రా? ఇక చూడు, ఓటు వేయలేదని దళితుడి ఇంటిపైకి బుల్డోజర్. చూడురి మీరే, ఓటు వెయ్యలేదని దళితుడు ఇంటిపైకి బుల్డోజర్ పంపించిల్లు. ఇది మన కాంగ్రెస్. ఇక చెప్పుర్రి, మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్, ఆఖరికి మా ఇల్లు కూల్చేసిండు, అది కాంగ్రెస్. ఏమంటాడు? గ్రామాలలో కాంగ్రెస్ సర్కార్ గుండాగిరి చేస్తున్నది. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు ఓడినా గెలిచిన చోట ప్రత్యర్థులపై దాడులకు తెగబడమే కాదు, ఓటు వెయ్యని వారిపైన కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. తన తల్లికి ఓటు వేయలేదన్న కక్షతో ఒక దళితుడి ఇంటి ముందు షెడ్డును కాంగ్రెస్ నేత కూలగొట్టించాడు. సంగారెడ్డి జిల్లా కొహీరు మండలం సజ్నాపూర్లో దళితుడు బేగరి రాములు ఇంటి షెడ్డును బుల్డోజర్తో కూల్చివేస్తున్న దృశ్యం. ఏం రైట్ ఉంది ఆయనకు? ఈయన ఏమన్నా మున్సిపల్ ఆఫీసరా, లేకపోతే ఎవరైనా ఎందుకు కూల్చేస్తున్నాడు అడిగిర్రా? మనం ఎందుకు అడుగుతామన్నా? ఎవడెక్కడ పోతుంది, మన ఇంటి దాకా రాకుంటే చాలు, ఎవడేడబోతుంది అనే సమస్యలో మీరున్నారు. దీనికి ఏమన్నా సమాధానం ఉన్నదా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించారు. కాంగ్రెస్ అని గజ్జితో తిరుగుతున్న వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ గూండారాజ్, బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు, సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల గూండాయిజం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గులాబీ నేతలపై దాడులు. ఒక్కసారి గులాబీ నేతలు మేము అధికారంలో లేము, మా చేతికి గాజులు లేవు, మేము ఏమీ చేయలేము అని గనక వాళ్ళు ఏదో వీళ్ళు అనుకుంటారు, ఏమైనా గాజులు దొరుకున్నా లేకపోతే ఎట్లున్నారు ఏం కథ అని రకరకాల సోషల్ మీడియాలో నేను కామెంట్లో పోస్టులు చదువుతుంటే ఇవన్నీ కనబడ్డాయి. వాళ్ళు ఏది లేదబ్బా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తాను. మొన్న వచ్చిండు కదా, మొన్న కేసీఆర్ వచ్చిండు, తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో వచ్చిన నీ బిడ్డ అని చెప్పిపోయిండు మొన్న. ఆయన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అంటే తమాషా అనుకుంటున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసిన వాళ్ళు, ఆనాడు బలమైన ఉమ్మడి సామాజిక వర్గం కలిగిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారి చేతులలో లాఠీ దెబ్బలు తిని కేసుల పాలైన వాళ్ళు, వాళ్ళ గుండె ధైర్యం చాలా పెద్దది అనుకుంటాలేమో. వాళ్ళు కనుక ఒక్కసారి మేము కాదనుకొని గిట్ల రెక్కలను గిట్ల వెనుక మనిషి గిట్ల పెట్టుకున్నారంటే కథమే. ఇక ఎట్లుంటుంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, టీడీపీ అధికారం అంతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊర్లు వదిలిపోతారు, వైఎస్ఆర్సీపీ అధికారం అంతే టీడీపీ వాళ్ళు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతారు. మీరు శాశ్వతంగా ఊళ్ళు వదిలిపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తారు. ఆ గుండె ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అంత ఆషామాషి కార్యకర్తలు కాదండి. వాళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవ్వరికి గుండె చెదిరే ధైర్యంగా. ఆ ధైర్యం ఏందనుకుంటాను మీరు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఇళ్ళ కోసం, వాడల కోసం, ఊళ్ళ కోసమో చేసిల్లు అనుకుంటా. పోరాటం
1200 మంది విద్యార్థులు అమరవీరులు ఈ రాష్ట్రం కోసం బలిదానం చేస్తున్నారు. మీ పార్టీ లెక్క వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ స్టైలే వేరు, ఆ కథే వేరు. మీరు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారి తలుసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రౌడీయిజం, దాందాయిజం లేదా ఏమన్నా చెయ్యాలంటే పంచలు తడిచిపోతాయి. ఆలోచన వచ్చినా కూడా చల్ల జంటలు పుడతాయి. వాళ్ళు ఏదో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి ఊకుంటారు. వేరే వేరేటోళ్ళు అయితే ఊకుంటారా? ఏం మార్పు ఇది? చెప్పుర్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదని దళితుడు ఇల్లు ఎట్లా కూల్చేస్తారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆడికి పోలీసు వ్యవస్థ మొత్తం దిగిందట. మరి ఎవరెవరు వచ్చిందో మనకు తెలియదు కానీ ఒక సర్పంచ్కి ఓటు వేయనందుకు మరి ఆ సర్పంచ్ అభ్యర్థి మరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండా, ఎమ్మెల్సీకి ఫోన్ చేసిండా, ఎంపీకి ఫోన్ చేసిండా లేదా సీఎంకే ఫోన్ చేసిండా మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల తీరు ఇంత ఘోరంగా ఉందండి. మానవత్వాన్ని మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం అని ఓ పిల్లగాడ పోస్ట్ కూడా పెట్టాను సోషల్ మీడియాలో. ఏమో కనబడ్డది నాకు. లేకపోతే రంజిత్ అన్న నువ్వు బీఆర్ఎస్కు ఏంది బీఆర్ఎస్కు మాట్లాడేది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏడ రౌడీజం చేసిళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత? అసలు వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు భయ్. వాళ్ళని ఆపేటోడెవడు? వాళ్ళకి సంఖ్యలు లేవు కదా. మీకన్నా సంఖ్యలున్నాయి అధికార పార్టీ. అరే భయ్ మనం అధికారంలో ఉన్నాం, సైలెంట్గా ఉండుర్రా నాయన, జాగ్రత్తగా ఉండుర్రా అంటారు. వాళ్ళకి ఏది లేదు కదా, తాడు బొంగరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఆట ఆడతారు. అరే వీళ్ళట కాంగ్రెస్ పార్టీ అట మార్పు అట. ఇది ఏం మార్పు? ఎవరికి మార్పు? ఎవరి ఇంట్లోకి వచ్చిన మార్పు? ఇల్లు కూలగొట్టుడు మార్పా అండి? ఓ మా ఇందిరమ్మ రాజ్యం చూడు, మీ ఇందిరమ్మ రాజ్యం పగలబడి నవ్వుతున్నది. తెలంగాణ తల్లికే మాటలు వస్తే ఎన్ని మాటలను ఎట్లేడ్సో ఇది మా కాంగ్రెస్. ఇక దీంతో ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్స్ అయిన తర్వాత బహుశా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని. గీడ ఒక్కసారి చూడుర్రి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. నేను ఎందుకంటే ఈ పోస్టు చదివిన తర్వాత నాకు నరనరాన్న చిరాకు అనిపిస్తాను. ఎందుకో కూడా చెప్తాను మీకు. నేనైతే చదువుకోనొచ్చిన, మరి వాళ్ళు రాజకీయ నేతలు ఏ పార్టీ చదువుకున్నారో నాకు కూడా తెలియదు. ఇక చూడుర్రి ఏమంటున్నాడు ఈడ, యూరియా బుకింగ్ యాప్కు విశేష స్పందన. నేను రేపు పొద్దుగాల నా లోగో తీసుకొని ఊరూరు తిరుగుతా. ఈ యూరియాకు సంబంధించిన యాప్ వచ్చిందట, మీకు ఏమన్నా తెలుసా అంట. వాళ్ళు ఏమంటారో తెలుసా? బిడ్డ నేను ఏడ చదువుకున్నారా, నాకు ఫోనే లేకపోయా, ఆ ఫోన్ ఎర్ర బటన్ పచ్చ బటన్ వస్తే తప్ప నాకు ఇంకొకటి వాడరాదు. నాకు యాప్లో ఎట్లా బుక్ చేస్తారా బిడ్డ? మా కొడుకుకో బిడ్డకో చేస్తాం. సరే కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా యాప్లు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? రకరకాల ప్రశ్నలు వస్తాయి. రైతులకు యాప్, రైతులకు సంబంధించి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మీరు చూడండి, గిరిజన, ఆదివాసీ, లంబాడి లేదా కొన్ని గూడాలలో చూడరు, ఏముంటుంది ఆడ? వాళ్ళకు సెల్ ఫోన్లు వాడరాదు. ఇది వాస్తవమైన విషయం. వాళ్ళకి బుకింగ్లు ఎట్లా వస్తాయి? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఒకసారి చెప్తారా మీరు? ఎట్లా యాప్ను వాళ్ళు వాడతారో దీనికి సమాధానం ఉందా? మళ్ళీ యాప్ అట విశేష స్పందన అట. చెప్తా విశేష స్పందన ఎట్లా? యూరియా బుకింగ్ యాప్కు విశేష స్పందన. 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ అమలు చేస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మళ్ళీ ఈ యాప్లేని ఓ 100 బత్తాలో 20 బత్తాలో 10 బత్తాలో ఇస్తారు కాదు, తిప్పి కొడితే 2-4 ఇస్తారట, 6 దాకా ఇస్తారు కావచ్చు గంతే. మళ్ళీ అది ఎట్లా? నేను పంట వేసినా అని ఆ పంట ఫోటో తీసి వాళ్ళ పంపించాలి. రైతులకు ఎట్లా అంటే ఉరితాలు వేంతాలు, వీళ్ళు ఇట్లా వేంతాలు ఉరితాలు. ఈయన ఏమంటానంటే యాప్ను ప్రయోగాత్మకంగా విశేషమైన స్పందన వస్తాను. ఆ యాప్ సంగతి ఇదే. యూరియా గోస యాసంగి స్పెషల్. యాసంగి మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన రైతులకు యూరియా గోస మళ్ళీ షురువైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా సరఫరాపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లలో పెట్టి పడిగాపులు కాసే దుస్థితి దాపరించింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో PACS గోదాం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. సోయాబీన్ కొనలేం, మీరే కొనండి.
సోయాబీన్ కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కార్, కేంద్రమే కొనాలంటూ మంత్రి తుమ్మల లేఖ, గిరిజన రైతులు నష్టపోతున్నారనే ఒప్పుకోలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈడ ఏంది అంటే గ్రామీణ ప్రాంతాలలో మొన్నటిదాకా మీరు చూసేళ్ళు మా అక్కలు చెల్లెళ్ళకు సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ సీజన్ రాగానే పూర్తి స్థాయిలో యాసంగి సీజన్ మొదలు కాగానే శనగ చేనులు కానీ మొక్కజొన్నలు కానీ లేదా అదేంది మన వాటర్ మిలన్ పుచ్చ తోటలు కానీ గుమ్మడికాయలు కానీ లేదా ఇతరత్ర పంటల సాగు అనేది నార్మల్గా గ్రామీణ ప్రాంతాలలో జరుగుతాయి. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ వరి నాట్లు కూడా వేసి మళ్ళీ నాట్లు వేసే సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యూరియా బత్తాల కొనుగోలుకు సంబంధించి వాళ్ళ పని పాత్రం పెట్టేసి ఇట్లా లైన్లు ఉంటాలని, ఈ లైన్లు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళు ఇగో ఈడ కనబడతారు కదా ఆడవాళ్ళు, ఇగో ఈ పిల్లగాడు చూడు చదువుకున్న వాళ్ళు, ఇట్లా చదువుకున్న వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఇగో ఇట్లా కనబడంగానే ఆ ఫోటో తీసి లటుక్కున తీసి పుట్టుక్కుమని గ్రూపులలో ఎత్తాలి. దాంతో ఏమవుతుంది, పలానా జిల్లాలో పలానా కాడ యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నావు, కిలోమీటర్ల మేర క్యూ అవుతుంది, ఈ చెప్పుల లైన్లు ఉన్నది అనే కాడికి వస్తుంది. ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ నుండి వరంగలో, హైదరాబాద్ నుండి నల్గొండో, హైదరాబాద్ నుండి నిజామాబాదో, హైదరాబాద్ నుండి ఆదిలాబాదో, హైదరాబాద్ నుండి ఖమ్మమో, హైదరాబాద్ నుండి ఏదైనా ఒక జిల్లాకు ప్రయాణం చేసేటప్పుడు ఏంది ఇంతమంది నిలుస్తున్నారు, ఏమన్నా గుడి ఉన్నదా, లేకపోతే అక్కడ ఏమన్నా ఏది అన్నదాన సత్రమా, లేకపోతే ఇంకేదైనా మంచి కార్యక్రమం నడుస్తుందా అని అడుగుతారు. లేదయ్యా యూరియా కోసం నిలబడ్డారు. తెలంగాణలోకి ఇది పరిస్థితి అనేది ఫోటోలన్నీ వైరల్ అవుతాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అద్దం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని నుండి డైవర్షన్ కావాలి. డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే డైవర్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో భాగంగా ఇగో ఈ యాప్ని తీసుకొచ్చాలి. యూరియా బుకింగ్కు సంబంధించిన యాప్ తీసుకొస్తే ఇప్పుడు లైన్లు ఉండేవి, ఎందుకంటే ఆడ ఇయర్ కాబట్టి యాప్లలో చేసుకోవాలి. ఈ యాప్లలో వస్తుందా రాదా అంటే మళ్ళీ దాన్ని కూడా మనం వైరల్ చేయొచ్చు. వీళ్ళు అనుకుంటారు కానీ దిమాకున్నోడికి మొత్తం దునియా మొత్తం మన చేతుల్లో ఉంటుంది భయ్. యాప్లలో బుక్ చేస్తాం, ఇగో నేను పలానా రోజు బుక్ చేసినా ఇప్పటి వరకు రాలే, పలానా రోజు ఇది చేసినా ఇంతవరకు రాలే అని మళ్ళాడచ్చు. సో ఏదైతే ఈ పోటు ఉన్నదో, ఈ ప్రజల పోటు ఇక్కడ పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదంతా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇసొంటి యాప్లు తెచ్చేసి డైవర్షన్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు ఎప్పుడైనా రోడ్డు చక్కగా ఉన్నప్పుడు అక్కడక్కడ డైవర్షన్లు వస్తాయి కదా, వీళ్ళు రాజకీయాలే డైవర్షన్ చేస్తారు. ఇది వీళ్ళ యొక్క తత్వం. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అదన్నా, నేను నిజాలు చెప్తున్నా. ఆనాడు బషీర్బాగ్ కాల్పులకు ఎవరన్నా కారణం, ఆనాటి రైతుల ఆత్మహత్యలకు ఎవరన్నా కారణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణం ఎవరు, గిరిజన పాఠశాలల్లో చనిపోయిన విద్యార్థులకు కారణం ఎవరు, నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కారణం ఎవరు, ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి కారణం ఎవరు, సోషల్ మీడియాలలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసి వాళ్ళకి కారణం ఎవరు, ఈ కాంగ్రెస్ కదా. ఇదే వీళ్ళ ఇందిరమ్మ కాంగ్రెస్, మా తాత ముత్తాతల వాళ్ళ తాతల కాంగ్రెస్ అని చెప్పబడే కాంగ్రెస్ కదా. ప్రజలను పిప్పి చేస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ జెండా పట్టుకొని మాది కాంగ్రెస్ అని తిరుగుతారు. ఏం చేస్తున్నది మీ కాంగ్రెస్? యాప్లు తెస్తున్నది. యూరియా ఈరన్ అయినా అంటే ముచ్చట్లు చెప్తారు కుర్చీలలో కూకొని వీళ్ళు, మళ్ళీ వీళ్ళతో ముచ్చట. ఇది కథ. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. గిడ ఒక బాబాయ్ ఉంటాడు, ఏది మన నిన్ననే చూసాను నేను. ఒక్కసారి ఇక్కడ చూడు, ఈ బాబాయికి హనుమకొండ రామ్నగర్లో తన ఇంటి వద్ద చికిత్స పొందుతున్న చిన్నయ్య. ఆ ఫోటో మీకు చూపెడతలేను కొన్ని కారణాల దృష్ట్యా. నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్. వైద్యానికి 18 లక్షలు అప్పైంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటికి వచ్చిన 56 లక్షల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్మెంట్ జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన. పేగు క్యాన్సర్ బారిన పడి మృత్యుతో పోరాటం. బెనిఫిట్స్ కోసం 10 నెలలుగా ఎదురుచూపులు, చేతిలో చిల్లి గవ్వలేక కియో థెరపీ, చికిత్సకు దూరం. ప్రభుత్వం తన ప్రాణాలు నిలపాలని వేడుకోలు. ఇక చెప్పుర్రయ్యా కాంగ్రెస్, ఏం పాలన మనది? రాక్షస పాలన అంటున్నారు ప్రజలు. నేనేమంటున్నా తెలుసా, మీరు సక్కగారి అంటున్నా, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకోర్రి అంటున్నా, పరిపాలన మంచిగా చేయర్రి అంటున్నా. ఈ బాబాయ్ చిన్నయ్యకు ఆయన ఏంది ప్రభుత్వ రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారిగా పనిచేసిండు. ఆయనకు పేక్కు సంబంధించి క్యాన్సర్ వస్తే ఆయన మృత్యుతో పోరాటం చేస్తుంటే ఆయనకు అప్పైంది 18 లక్షల రూపాయలు అప్పైంది. అయితే ఆయనకు రావాల్సిన 56 లక్షల బెనిఫిట్స్ ఇవ్వండి. ₹1 కాదు, ₹2 కాదు.
అదేదో ఉత్తిగానే వచ్చిన పైసలు కాదు, ఆయన కష్టార్జితాన్ని ఆయన అడుగుతున్నాడు. ఇస్తున్నారా? ఇంత నరకం అనుభవిస్తున్నారండి. ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళ జీవితాలు ఇంత నరకంగా ఉన్నాయి. చెప్పండి ప్రజలారా, మీరే చెప్పండి సమాధానం. నేను అందరి లెక్క ఏంది పైసలు పెట్టి వేల రూపాయలు పెట్టి నెలకు 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఈడ లైవ్ పోతుంది కదరా బిడ్డ, ఈడ 4,000 5,000 చూసే తత్వం నేను చేయట్లేదు. నేను ప్రాక్టికల్గా ప్రజలు ఎంతమంది చూస్తున్నారు, 160 మంది గదే చూపెడతాను. నేను ఎందుకంటే వాస్తవాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నిజాలండి, ఇవన్నీ నిజాలు కాబట్టి నేను చెప్తాను. ఈయనకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా న్యాయం చేస్తుందా, బెనిఫిట్స్ ఇస్తే ఏమవుతుందో, ఆయన ప్రాణాన్ని కాపాడద్దా, మనం మానవత్వమైన కోణంలో ఆలోచించద్దా? ఇలాంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇలాంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం ఉందా మా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది మినిస్టర్లు ఏం చేస్తున్నారయ్యా మీరు అందరూ? అరటిపాలు డజన్ రావాలి అంటున్నారా? లేకపోతే బెండకాయలు బీరకాయలు వంకాయలు గుత్తంకాయలు ఏమైనా కూరగాయలు అమ్ముతున్నారా? లేకపోతే రావాలి రియల్ ఎస్టేట్ అని అంటున్నారా? ఏం చేస్తున్నారు అసలు మీరు? ఈ తెలంగాణలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే మృత్యుతో పోరాటం చేస్తున్న కుటుంబాలకు మీరు ఏం న్యాయం చేస్తారు అంటున్నా. మళ్ళా మనది కాంగ్రెస్, ఇందిరమ్మ పాలన, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆయన ప్రధాని అయ్యేది లేదు, మనం చూసేది లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన ప్రధాని అయ్యేది లేదు, మనకు చూసేది లేదు. ఆయనను పట్టుకొని ఓ కొడుకు ఆయన ఏంది ప్రచారం చేసే కాడ ఏడ గెలిచిందట ఒకటి అడగపోతిరి కాంగ్రెస్ వాళ్ళను. ఇది లేదు. ఇది మళ్ళా మార్పుతో వచ్చిన కాంగ్రెస్. మార్పు వరబ్బా. ఇక ఇంకొక విషయం గీడ చూడురి, నేనేమంటానంటే గీడ చూడురికి అంతే. నల్గొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పూలమాలతో సన్మానిస్తున్న సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు. దీంట్లో తప్పే లేదు. ఎందుకు నేను చెప్పనా? సుక్కలు చూపెట్టిలు గ్రామీణ ప్రాంతాలలో విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు నరకం చూపెట్టిలండి. ఒక్క మాట 2 మాటలు కాదు ఇది, నేను మళ్ళా చెప్తున్నా. నరకం చూపెట్టిలు. నేనే చెప్తున్నా కదా, నరకం చూపెట్టిలు అంటున్నా. వాళ్ళు గెలవడానికి ఎంత కష్టపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద దాడులు చేసిరు, వాళ్ళను గుంజుకపోయారు, వార్డ్ మెంబర్లను కిడ్నాప్ చేసిరు, వాళ్ళ కుటుంబాలను ఆగం చేసిరు. ఇది నల్గొండ ఒక్క జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యథార్థమైన కళ్ళ ముంగట కనబడే ఒక దృశ్యం. దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు, కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు, రేవంత్ సర్కారు ముచ్చెమటలు పట్టిస్తాం, రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం, 420 హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగిన కేటీఆర్, జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు, నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం, సర్పంచ్లు ఉప సర్పంచ్లకు కేటీఆర్ అభినందన. ఇది ప్రభుత్వమా, గ్యాంగ్ స్టార్ల అడ్డానా, మాఫియా కోసమే చెక్ డ్యాంలను పేల్చేస్తారా కేటీఆర్? కృష్ణా జలాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని కేసీఆర్ గర్జిస్తుంటే ఈ అంశంపై సమాధానం ఇవ్వలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాయుధమైన కేసులను లీకులు ఇచ్చే దౌర్భాగ్యమైన పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది. అధికారం వచ్చి 2 ఏళ్ల నుంచి కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఎవరికి ఎలాంటి బాధ్యత కనిపించడం లేదు అంటూ కేటీఆర్ చెప్పాడు. సరే, ఇక్కడ అసలు ముచ్చట ఉన్నది, మీరు ఇనూరు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ దమ్మున్న పార్టీ, మొగోని పార్టీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సరే, ఓడిపోయింది. ఎంత పర్సెంట్తో ఓడిపోయింది? 1%, 1.5 ఏమో, 1%తో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఈ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళ మీద సమీక్షలు చేసిరు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర వేయరు కదా, మేడారం ప్రాజెక్టు దగ్గర వేయరు కదా, అన్ని ప్రాజెక్టుల చుట్టైతే తిరిగిరు కదా. ఆ ప్రాజెక్టుల విషయంలో ఏమన్నా వీళ్ళు చేసిలా ఒకసారి అడుగురు. ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలలో చాలా మందికి 99% నీళ్ళ గురించి తెలియదు. నేను మళ్ళా చెప్తున్నా, ఏదో కాగితాల మీద పేర్లు కనబడితే చదువుడు తప్ప
ఒక ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయి, అవి ఎన్ని ఎకరాలకు పండుతాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందుతాయి, ఆ ఎన్ని ఎకరాలతో ఎన్ని మెట్రిక్ టన్నుల పంట వస్తుంది, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, ఆ గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి, లేదా ఏదైనా ఒక కాలువ వారుతూ ఉంటే దాన్ని ఆ కాలువ కింద పారకాలని, లేదా ఒక రిజర్వాయర్ ఉంటే రిజర్వాయర్ కింద ఆ భూగర్భ జలాల నిల్వలతోని బావిలో బోర్ల నుండి వచ్చిన నీళ్ళ సంఖ్య ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది, దాంతోపాటు ఆ రిజర్వాయర్ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీరు అందుతుందో అడుగుర్రి. ఇదంతా ముచ్చటద్దు. తెలంగాణలో ఎన్ని నదులు వారుతున్నాయి, వాటికి ఉపనదులు ఏంది, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులలో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వారుతున్నాయి, మనకి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కావాలి, వాటి వల్ల లాభం ఏంది, హైదరాబాద్లో పరిస్థితి ఏంది, హైదరాబాద్లో తాగునీరు సమస్య ఏందో అడుగురి. అంతే. ఇక వాళ్ళు చెప్తానన్ను అడుగురు. వాళ్ళకు తెలియదు కదా, నేను చెప్తున్నా. వాళ్ళకు కృష్ణా జలాలు అనే మాట ఒకటే తెలుసు. కృష్ణా జలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో అడుగుర్రి. పుసుకున గిట్లగా శ్రీశైలం కానుండి మొదలుకొని హైదరాబాదో, లేకపోతే ఖమ్మమో, లేకపోతే నిజామాబాదో, ఆదిలాబాదో, రంగారెడ్డో, లేకపోతే ఇక్కడ దాన్ని ఏమంటారు నల్గొండలో పుట్టిందని చెప్పినా చెప్తారు. ఆశ్చర్య భయపడకూరు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే వాళ్ళకి ఏ జిల్లాలో ప్రారంభం ఎండ్ ఎక్కడ, మనకి ఎంత వస్తున్నాయి, ఎంత ఏంది అనేది తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈసే కరెక్ట్, నిజంగా నిజాయితీగా నిబద్ధతతో ఒప్పుకోవాలంటే ఆయనకున్నంత క్లారిటీ నీళ్ళ మీద మన తెలంగాణ నేతలకు సోయి లేదు. వాళ్ళ భాష ఇది, నా భాష కాదు. నేను చెప్తున్నా కదా. ఇంకొకటి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు సర్పంచ్ ఎన్నికలలో ఇక అటో ఇటో ఒక 1000 ఉన్నాయి అనుకోండి స్థానాలు. దాంట్లో 800 దాకా బీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ 1000 ఇట్లా వస్తే బీఆర్ఎస్ 800 దాకా వచ్చింది. మరి ఇక బీజేపీ పరిస్థితి ఏందనేది మీ అందరికీ తెలుసు కదా. అది 50, 30, 20 ఇది దీని పరిస్థితి. సో తెలంగాణలో ఇది అవుట్ రైట్గా లేదు, మర్చిపోదాం నేను. సో వీళ్ళిద్దరి మధ్యలోనే పోరు. అధికార ప్రభుత్వం అయి ఉండి, ఎమ్మెల్యేలు వాళ్ళోళ్ళు అయి ఉండి, దాంతోపాటు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చినామని చెప్పి అన్ని రకాల న్యాయం చేసినామని చెప్తే ఆఖరికి కనీసం వీళ్ళను దేకేటోళ్ళు కూడా లేరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరులో ఉంది. ఇన్ని సీట్లు రావద్దు నిజంగా విపక్షానికి. అన్ని సీట్లు వస్తున్నాయంటే ప్రజలలో ఏ స్థాయిలో మంది. ఇంకా దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో కేసులు, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ ఇంకొకటి ఏంది భయపెట్టడం, దాడులు. ఇన్ని జరిగినాయి. ఇన్ని జరుగుతాయని నచ్చినాయి. అవన్నీ లేకపోతే వాళ్ళని ఎక్కడో తూర్పార పట్టేసేటోళ్ళు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎంపీటీసీ కానీ ఎంపీటీసీయో లేకపోతే జెడ్పీటీసీయో ఎన్నికలు కనుక పెడితే కేల్కతం దుకాన్ బంద్. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఉండే అడ్వాంటేజ్ ఏందో తెలుసా, ఇక్కడ పార్టీల గుర్తు వస్తుంది. ఈ పార్టీల గుర్తు వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే కారు గుర్తే టక్కటక గుదుడిగా మొత్తం ఇట్లా అదేంది సెక్రటరియట్ కింద ఇట్లా గలర్ అంటే ముఖ్యమంత్రి మంత్రుల సాంబార్ల కింద. ప్రజల తీర్పు అట్లా ఉంటుంది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో అట్లనే ఉంటుంది. సో మొత్తానికి ఎన్నికలు పెడితే కేల్కతం దుకాన్ బంద్ అనే విషయం వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామండి. పని చేస్తే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి సంబంధించి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పేపర్ మీదకి వస్తుంది. ఆ పేపర్ మీద వచ్చింది కార్యాచరణ కిందికి పోతుంది. మనందరికీ తెలిసేది. ఇది మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఇప్పుడు నేనే ఉన్నా, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను నేను? ఓ లెక్చరర్గా పోవాలనో, ఓ స్కూల్ స్టార్ట్ చేయాలనో, లేదా ఏదైనా కాలేజీ పెట్టాలనో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వడమో, లేకపోతే గ్రూప్ 1 సివిల్స్కో ప్రిపేర్ అవ్వడం, సర్వసాధారణంగా ఒక ప్రణాళిక ప్రకారం పోతాం. ప్రభుత్వం కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు కేబినెట్ భేటీ పెడుతుంది. భేటీ పెట్టి ఆ నిర్ణయాలను అందులో చెప్తుంది. దాన్ని కేబినెట్ ఆమోదం చేస్తుంది. ఆమోదం చేసినాక అది సిఎస్ దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత అది జీవో రూపంలో రిలీజ్ అవుతుంది. ఆ జీవోలు ఎటు పోవాలి? పబ్లిక్ ప్రజల డొమైన్లోకి పోవాలి. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫలానా సంబంధించిన అంశం కేబినెట్ ముందుకు వచ్చింది. ఆ కేబినెట్ ముందుకు వచ్చిన దాన్ని మనం పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదించింది. ఫలానా జీవో ఇగో మేము ఫలానా మన ప్రభుత్వ వెబ్సైట్లో పెడుతున్నాం, ప్రజలారా దీని మీద మీకు ఏమన్నా అపోహలు ఉంటే చూడుర్రి అనాలి. కానీ ఎట్లున్నది తెలుసా, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది అంటారు. వెనకట ఇది సామెత.
సో తెలంగాణ ప్రభుత్వం గట్ల జీవోలను ఒకటి కాదు రెండు కాదు చాలా జీవోలను ఆపింది. ఇక చూడు ఇది అదే జీవో, నువ్వెక్కడా జీవో దికావో, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. ఎవరు చెప్పిర్రు? మనం నమ్మే రాజ్యాంగం, మనం నమ్ముకునే కోర్టు చెప్పింది. 15,000కు పైగా జీవోలను దాచిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి కాదు రెండు కాదు. ఓ అన్న ఇంటున్నావానే, 100 కాదు 1000 కాదు, 15,000కు పైగా కూడా జీవోలను దాచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా ఇది మన ఇందిరమ్మ రాజ్యం. ఎందుకంటే ఇలా దొంగ పనులు ఉన్నాయేమో, లంగ పనులు ఉన్నాయో ప్రజలకు అనుమానం ఉంటుంది. మరి ఇట్లనే అనుకుంటారు ప్రజలు ఊళ్ళల్లో, అరే జీవోలు దాసిళ్ళు పాపం వాటి తుప్పు పట్టకుండా మంచి ఇనుపరేకల దాసిళ్ళు అనుకుంటారా? ప్రజలకు డౌట్లు వస్తాయి, ప్రజలకు అనుమానం వస్తుంది. వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన పని ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఈరోజు ప్రభుత్వమే జీవోలను దాస్తే ప్రజలకేం సమాచారం ఇస్తున్నట్టును అని హైకోర్టు అడిగింది. హైకోర్టు అడిగితే జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సింది. 8 వారాలలోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల పీలుపై కోర్టు ఉత్తర్వులు అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర సర్కార్ జారీ చేసే జీవోలు అన్నింటినీ అధికార వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ఈ ప్రకారం అధికార ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికార వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. 8 వారాల్లోగా మొత్తం జీవోలను వెబ్సైట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కథ. నేను చెప్పలే, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మంచి నిర్ణయమా కాదా అనేది తేల్చాల్సింది ప్రజలు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు తీసుకునే నిర్ణయాలు ప్రజల కోసం ఉన్నాయా వాళ్ళ కోసం ఉన్నాయా అని అడగడానికి ఎర్రొల్ల శ్రీనివాస్ ఒక పీలేస్తే దాని మీద కోర్టు తీర్పిచ్చింది. ఇది ఏంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ గుర్తుండాలి, 2017 ఏప్రిల్ 10వ తేదీన ఒక జీవో తీసుకొచ్చింది. జీవో 4 ప్రకారం ఏంటంటే ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి పబ్లిక్ డొమైన్లో ఉండాలి. అవి పబ్లిక్ డొమైన్లో ఉంటే ఏమవుతుందంటే అవి అన్నీ ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 15,000 జీవోలను దాచిపెట్టిండు. అంటే ఇది ఎక్కడి కథ? జీవోలను దాసుడు ఏందండి? జీవోలను ఎందుకోసం దాచిండు, ఎవరి కోసం దాచిండు, ఎందుకు దాయాల్సి వచ్చింది? ఇది మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ పీలేసిండు. ఆయన పీలేయకపోతే 15,000 కాస్త 30,000, 30,000 కాస్త 60,000, 60,000 కాస్త 1,20,000 పెరుక్కుంటూ పోతుంది. అది ఏంది? ప్రజలకు సమస్యలు తెలియదు. వాళ్ళకు ప్రజలకు ఎట్లా తెలుస్తుందండి? అక్కడ ఒక విషయానికి సంబంధించి ఎట్లా తెలుస్తుంది? సమాధానం చెప్పండి. సో మన ముఖ్యమంత్రి గారు ఎన్ని దాచిండు? జీవోలు దాచిన పాలన ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం? ఇది ప్రజల ప్రభుత్వం అని ఎవరన్నారు? వాళ్ళే అనుకుంటారు, ప్రజలు చెప్పలే నాకు ఏడా. ఇది ప్రజాప్రభుత్వం అని నాకైతే చెప్పు. 13 నెలల్లో 15,000 జీవోలు దాస్తారు హరీష్ రావు. స్పెషల్ ఆఫీసర్ల రద్దుకు హైకోర్టు నిరాకరణ, సహకార సంఘాలలో ప్రత్యేక పాలనపై స్టేటస్ కో అంటూ కూడా అక్కడ మరో అంశం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించుర్రీ. మా అయ్య కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, వాళ్ళ అయ్య కాంగ్రెస్, వాళ్ళ తాత కాంగ్రెస్ కాదు. ఇక్కడ 15,000 జీవోలు దాచిండు. ఒక్క జీవో 2 జీవోలు కాదు. మరి ఈ జీవోలన్నీ ఎందుకు దాచినావు బిడ్డ రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు, పెద్దోళ్ళందరూ అడుగుతున్నారు. సమాధానం లేదు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి మీరు దయచేసి ఆలోచించాలి. ఇక విద్యాశాఖ మంత్రి ఎవరన్నా? తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరు? మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే. మరి మన ముఖ్యమంత్రి గారు అంటే ఎంత పేరు? ఫుట్బాలే ఆడిండు, మెస్సీతో ఫుట్బాల్ ఆడిండన్న. దాని కథ కూడా చెప్తా, వచ్చింది చెప్తా. తెలంగాణ రైజింగ్ 1441 పాఠశాలలను మూసివేత. ఆనాడు ఎట్లుండే అంటే చైతన్యవంతమైన గడ్డ. చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారని తెలంగాణ ఉద్యమంలో మనం పాటలు పాడుకుంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చదువుకోని పో బిడ్డ అంటే ఎక్కడ ఏమవుతుందో అని భయంతో పిల్లలు బడికి పంపించే పరిస్థితులలో ఫుడ్ పాయిజన్, దోమల బెడద, పాముల కాటు, సరిగ్గా వ్యవస్థ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక మొగాయన ఉంటాడు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అని. అబ్బాబ్బాబ్బాబ్బా సోషల్ మీడియాలో వీడియోలు చూస్తారు కదా. గసొంటి మొగోడు తెలంగాణలో లేడా? ఈ ప్రభుత్వం నియమించదా?
ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే దానికి సంబంధించి శాఖను మనం కఠినంగా ఉంచాలి, నియమ నిబంధనలు. అది లేదు. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న విద్యాశాఖ 1441 పాఠశాలను మూసివేత జరిగింది. మరి తెలంగాణలో ఉన్న మేధావులు అని చెప్పుకునే గొర్రెలు ఏడున్నారు మీరు? మిమ్మల్ని గొర్రెలే అంట. నెల నెల మా వసూళ్లకు ఆశపడ్డ గొర్రెల్లారా మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేళ్ళు. కొంతమంది నిజమైన మేధావులు వేరు, వాళ్ళనా వాళ్ళు మాకు దైవంతో సమానం, వాళ్ళని అంటలేను. ఈరోజు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 1441 పాఠశాలను మూసివేస్తే మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా అని గురుకుల విద్యార్థులలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖ ఇది. ముఖ్యమంత్రి గారు మొన్న మా ప్రొఫెసర్ కాసిం గారు చెప్పి ఏమని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రేమించారు, ఒక్కరిని కాదు ఇద్దరిని ప్రేమించారు. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వారి పేరు గీత, ఆమె మాకు తల్లితో సమానం, ఆయన మేమేమంటాం. ఇంకొకరిని ప్రేమించారు, వారి పేరు విద్య. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణలో మంచి పేరున్న ప్రొఫెసర్ కాసిం గారు చెప్పిన మాట. సార్, ఈరోజు 1441 పాఠశాలను మూసివేసిన అంటే బ్రేకప్ అయిందా సార్? ప్రేమకు లవ్కి ఏమన్నా బ్రేకప్ అయిందా అని అడుగుతున్నారు సార్. ఎందుకంటే మీ మీద నాకు గౌరవం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక మంచి వ్యక్తిగా ఒక ఆలోచన ఉంది. మరి ఈరోజు తెలంగాణలో పాఠశాలను మూసివేసిండు అంటే బ్రేకప్ అయిందా మా ముఖ్యమంత్రి గారికి? ఇది నేను అడుగుతలేను సార్, ఈ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే మేము పలానా బల్లో చదువుకున్నాం, మా బడికి ఇక్కడ ఉండి మా పాఠాలు గిర చెప్పేది, మేము ఇట్లా పోయేది, వాన కొడతా అంటే వాగులు వంకలు దాటేది, ఇంత మంచిగా ఉండేది మా బడి అని ఆ పూర్వ విద్యార్థులు సోషల్ మీడియాలో చెప్తున్న ముచ్చట్లు ఇవన్నీ. మరో 640 బడుగులు మూసివేతకు రంగం సిద్ధం. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అప్రఖ్యాతిని తూడ్చుకునేందుకు సర్కార్ ఎత్తుగడలు. 3144 యూపీఎస్లు మూసివేసే దిశగా పావులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా స్కూళ్లను క్రమంగా కూడా నిర్వీర్యామం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1441 బడులను, జీవోలను ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేసిన సర్కార్ మరో 640 పాఠశాలను సైతం త్వరలో మూసివేస్తున్నట్టు చెప్పింది. అంటే మీరందరూ కూడా ఆలోచించాలి. సో బడి మూతబడ్డది, 1441 పాఠశాలలు మూతబడ్డాయి అంటే ఇక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లున్నది ఈ తెలంగాణ పాలన అనేది ఒక్కసారి చూడుర్రి. నేను చెప్తున్నా కదా, ఇది మా ముఖ్యమంత్రి. ఇక నేను అధికారులను చాలా మందికి చెప్పిన, ఓ అన్నా ఇక నా దగ్గర లీస్టే ఉన్నదన్నా, ఎంత అంటిగా మామూలుగా లేదన్నా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏంది ఏం కథ అనేది మనం చూస్తున్నాం చాలా సందర్భాలలో. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇనురి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి. అనకొండ అంటే తెలుసు కదా, పామండి, అది మనుషులను మింగుతుంది, జంతువులను మింగు, దాని ఆహారం కోసం ఏది దానికి ఆకలిగా ఏది తింటుందో అవన్నీ మింగుతుంది. గట్లనే తెలంగాణలో కూడా 350 కోట్ల అనకొండ, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇతర నగలు. సంగారెడ్డిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు, హోటల్స్, వ్యాపార సంస్థలలో 50% వాటాలు, మొత్తం 12 చోట్ల సోదాలలో విస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఆ కిషన్ డ్రైవర్ ఇల్లు, వామ్మో, కిషన్ డ్రైవర్ యొక్క ఇల్లే ఇంద్రభవనాన్ని తలపిస్తుందట. వారవ్వ, మరి ఆయన ఇల్లు తలపిస్తే ఈయన పరిస్థితి ఎట్లా? ఇగో ఈయన పేరు, అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిటిసి, వేతనం నెలకు సుమారు 2 లక్షలు. కానీ అతని ఆస్తులు అక్షరాల 350 కోట్లపై మాట. అతని డ్రైవర్ వేతనం నెలకు 25,000 అతడి ఇల్లు ఒక ఇంద్రభవనమే. ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖలో డిటిసి విధులు నిర్వహిస్తున్న ఆ కిషన్ నాయక్ ఇళ్లపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాలలో మంగళవారం ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బోయిన్పల్లి, నిజామాబాద్, కంటేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో జరిగిన ఏకకాలంలో జరిగిన విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి నేనేమంటున్నా తెలంగాణ ప్రాంత ప్రజలారా అంటే, అధికారులు నేను మొట్టమొదటిసారిగా చెప్పిన ఫస్ట్ వ్యవస్థ ఏమని చెప్పినా అంటే, ఫస్ట్ రైడ్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థ శాఖలో ఉన్న చాలామంది
చాలామంది. సో ఇంకా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఆయన అధికారి కదా, పెద్ద సారు, ఈయన గొప్ప హోదా ఉన్న అది కదా అనేది ఒక్కసారి మీరు అనుకోవాలి. సో నేను అని భయపడతారు కదా, భయపడద్దు. వాళ్ళ మంచి అనేది ఇప్పుడు రూపం ఇట్లా కనబడుతుంది, దాని వెనక చీకటి మీకు తెలుసా, నా ఈపు నాకు కనబడుతుంది. అట్లనే వీళ్ళు మంచిగా బయటికి కనబడతారు, కానీ అక్కడ జరిగే విషయం మీకు కూడా తెలవాలి కదా. ఇన్ని పైసలు పొద్దుగాల నుండి రాత్రి దాకా, పొద్దుగాల 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి దినం రికామ్ లేకుండా 11 దాకా పనిచేస్తా. ఓ కంటెంట్ క్రియేషన్, దాని ఎడిటింగ్, దానికి టైటిల్, దానికి సంబంధించిన తమ్ములు మా వాళ్ళతోని అందరం కలిసి చేస్తాం. మాకేస్తే తిప్పి కొడితే జీతం వెళ్ళడానికే గగనాలు ఉంటాయి. మరి ఇన్ని 100 కోట్లు ఈయన ఏడ దుక్కి దున్నిండు, ఏడ వ్యవసాయం చేసిండు, ఏ కష్టం వచ్చింది, 350 కోట్లు ఎట్లా వచ్చినాయి? అప్పనంగా ప్రజల సొమ్ము రక్తం దాగినాడు, ప్రజలను పీల్చుకొని తిన్నాడు అంతే. డైరెక్ట్ ఇంకేం నుండి సంపాదిస్తాడు ఆయన? ఏమైనా వేరే గ్రహం ఉండొచ్చు, భీం అనగా నేను 100 కోట్లు పుడతాయి ఏంది? ఎంతమంది నీతి నిజాయితీ నిబద్ధతతో కలిగిన అధికారులు లేరు? నేను ఎంతమందిని చూడలే. పాపం ఒక ఆయన అధికారి, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి నాకు రీసెంట్గా జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఒక కాడ కలిసి, సార్ మీరు పలానా శాఖలో డిప్యూటీగా కలెక్టర్గా పనిచేసారు కదా, ఈ ఆటోలో పోతున్నారు ఏంటంటే, అంత నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ కాన్వెంట్ స్కూల్లో చదివినోలే నా లెక్క. అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత ఘోరం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఈయన ఇట్లా సంపాదించు నీతి నిజాయితీ నిబద్ధతతో కలిగిన అధికారులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఇగో ఇలాంటి దొంగలను పట్టుకోవాలి. ఇలాంటి దొంగలను పట్టుకొని ఇప్పుడు దాన్ని ఏమంటారు మరి, చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్లు అవి అంటారు కదా, ఏడబోయారు అడుగుర్రి. ఇంత దారుణమైన ముచ్చట్నా? తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళా ఆలోచించుర్రి. నేను మంచి ముచ్చటే చెప్తున్నా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ఇక దాంతోపాటు ఇంకొక అంశం నాకు కనబడ్డది. ఇది చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్పిన, నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక అంశం నా దగ్గరికి నిన్ననే చెప్పిన, మనమే ఫస్ట్ చెప్పినాం అనుకోండి. ఏమని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో వచ్చిండు అన్నట్టుగా చాలా స్టేటస్లు చూసిన. దాంట్లో సందర్భంలో భాగంగా మీకు కొన్ని చూపెడతా. ఏడవాయే రైట్ దొరికిందా? సరే, నా దగ్గరికి వచ్చింది. కానీ నేనేమంటున్నానంటే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. దీంట్లో ఎలాంటి మాట లేదు. మళ్ళీ ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణ, ఇది నిజం. ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో తమ జీవితాలను త్యాగం చేసి తెచ్చిన తెలంగాణ గడ్డ, అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో ఎన్నో 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 ఒడిదొడుకులు ఎదుర్కొన్న నేత కేసీఆర్. సావు అంచుల దాకా పోయొచ్చిండు కేసీఆర్. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు. ఆయన కిందుండే కొంతమంది వల్ల పరిపాలనలో కొన్ని అంటే మైనస్లు, ప్రభుత్వం అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది అన్న. దాంట్లో దాచేది ఏమున్నది? దాంట్లో దాచేది ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, దాంట్లో దాచేది ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. నేనేమంటున్నానంటే, కేసీఆర్కు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే గజమని ఎందుకు వణుకుతున్నారు? నీ కొడుకు వచ్చిండు, తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా తెలంగాణలో ఉన్న ప్రతి సోషల్ మీడియాలో గజమని షేక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఒక్క ప్రెస్ మీట్కు కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. గోకిది కేసీఆర్కు నోటీసులు, ఫోన్ ట్యాంపరింగ్లో కేసులో ఇస్తారంటూ లీకులు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు అందజేస్తా. కేసీఆర్ ఎంట్రీతో తెరపైకి సిట్. పాలమూరు పోరుబాటకు సిద్ధమవుతున్న కేసీఆర్ బహిరంగ సభలు పెడతానని ఆదివారం కేసీఆర్ ప్రకటన. ఏపీ జలదోపిడిని అడ్డుకుంటానని వార్నింగ్. కేసీఆర్ మీడియా సమావేశం ముగిసిన 3 రోజుల తర్వాత సిట్ నోటీసులు ఇస్తుందంటూ మంగళవారం లీకులు. డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు కొత్త చర్చ నడుస్తుంది. గులాబీ బాస్ దూకుడు ఆపేందుకు సర్కార్ కొత్త ప్లాన్లు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మళ్ళీ తెర మీదకి ఫోన్
ఫోన్ ట్యాంపరింగ్ కేసు అంశం తెర మీదకి తీసుకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్టుగా లీకులు వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీటు పెట్టడము, పాలమూరు పోరు కొనసాగిస్తానని ప్రకటించిన నేపథ్యంలో సిట్ నోటీసులు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడినట్టుగా తెలుస్తుంది. నేనేమంటున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా పరిపాలన చేస్తా అంటే అది మీ మూర్ఖత్వం. నేను మళ్ళీ చెప్తున్నా కొన్ని జాతుల జీవులు నీళ్ళల్లో బ్రతుకుతాయి, సముద్రంలో బ్రతుకుతాయి, నేల మీద బ్రతుకుతాయి. కానీ ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి జీవంలా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కనుక సపోర్ట్ లేకపోతే మీ ప్రభుత్వం ఎన్నడోగులేదు. హిమాచల్ ప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇతర రాష్ట్రాలలో చాలా సందర్భాలలో చూసాం. కానీ మీ జోలికి ఇప్పటి వరకు ఆయన రాలే. ఎందుకంటే మీ గురువు చంద్రబాబు కాబట్టి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే గిట్లున్నది. గీనని అరెస్ట్ చేస్తే ఏమన్నా ఉంటుందా? ఇక తెలంగాణలో అగ్గి రాజేస్తారు. బూడిదైతే తెలంగాణ ఏమనుకుంటుర్రో. అరే ఏంది భయ్, ఫోన్ ట్యాంపరింగ్. ఈ రాష్ట్రానికి సంబంధించిన భద్రత కోసం చేస్తారు. మీరు ఫోన్ ట్యాంపరింగ్ మీరు చేస్తలేరా? ఒకసారి సమాధానం చెప్పుర్రి నాకు. మీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని చాలామంది నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి. మరి దానికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించండి. అరే ప్రెస్ మీట్ పెడితే నోటీసులు ఇస్తారా అండి? ప్రెస్ మీట్ పెడితే అరెస్టులు చేస్తారా? నిజాలు చెప్తే అరెస్టులు చేస్తారా? పోరుబాట పెడితే అరెస్టులు చేస్తారా? ప్రజల పక్షాన్ని నిలబడితే అరెస్టులు చేస్తారా? గిదేం రాజ్యాంగం, గిదేం పాలన అంటున్నారు ప్రజలు. ఫోన్ ట్యాంపరింగ్ వివరంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తావు, చేసి ఎన్ని రోజులు వస్తావు? 24 గంటలలో బెయిల్ తీసుకురావడానికి తెలంగాణ సమాజంలో ఉన్న లాయర్లు, అడ్వకేట్లు చాలామంది కేసీఆర్ కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు. నేను తెలుసా మీకు, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను ప్రజల పక్షాన ఆనాడు మీకు ఇక్కడ ఒక్క వీడియో కూడా డిలీట్ కాదు. నేను చెప్తున్నా, మీరు వీడియోలలో ఊర్రి, దీంట్లో పాపులర్ వీడియోలలో ఊర్రి, ఇక్కడ మీకు కనబడతాయి. ఒక్కటి కూడా నేను పూర్తి స్థాయిలో తొలగించలే. ఇవన్నీ పాతయి. అంటే ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి గతంలో కేసీఆర్ ప్రభుత్వానైనా లేదా ఇతర ప్రభుత్వాలైనా నేను ప్రశ్నించినప్పుడు ఎట్లయితే మాట్లాడినో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా పోరాటం చేస్తున్నా మీ అందరికీ తెలుసు. కానీ నేను స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఛానల్ ఆనాడు ప్రశ్నించింది, ఈనాడు ప్రశ్నించడం వల్ల కొన్ని వర్గాలు కొంతమంది దూరం అయిపోయారు. ఎందుకు అంటే నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ సైడ్ పోదు, నేను కేసీఆర్ సైడ్ పోతున్నాను. నేను మాట్లాడే మాట వాళ్ళకు ఉపయోగకరంగా మారుతుంది. నేను కాంగ్రెస్ వైపు వస్తలేను. ఎందుకు అంటే వాళ్ళు చేసే పరిపాలన ప్రజలే మెచ్చట్లేదు. ఆ ప్రజలు మెచ్చంది ఇక్కడ రాత రూపంలో ఏడుంటుంది. ఈరోజు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారట. అరెస్ట్ చేసి ఏం చేస్తారు? అరెస్ట్ చేసినామని ఏం లేదండి, రివెంజ్ పాలిటిక్స్ ఇక్కడ. ఏంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి. నా భాషలో, మన భాషలో, తెలంగాణ భాషలో చెప్పాలి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని నేను ఎందుకంటున్నా అంటే కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేసీఆర్ వీడియోలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ దానికి కౌంటర్ ఇవ్వలేకపోతే అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిలో కూడా ఇదంతా అసెంబ్లీ సమావేశాలలో ప్రజలకు కూడా వెళ్ళలేకపోవాలంటే దాంతో పాటుగా ఏదైనా కేసు పెడితే డైవర్షన్ అంతా ఇటు అవుతుంది, అది పక్కకు జరుగుతుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని ఆ రోజు ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి ఏ విధంగానైతే తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిలో ఏదో ఒక రకంగా కేసీఆర్ని అరెస్ట్ చేయాలని. కేసీఆర్ దేశ్కి నేత, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కాదు, వాళ్ళ నియోజకవర్గానికి నేత, అంతే. ఇది నేను చెప్పిన మాట కాదన్నా, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. నా నోటి నుండి ఏది నా స్వతహాగా నా ఆలోచన నుండి వచ్చింది కాదు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఆనాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా, రేపు ప్రశ్నిస్తారా భయ్? దానిలో తప్పేమున్నది? ప్రజల పక్షాన నిలబడడం, కలబడడం, పోరాటం చేయడం మన తెగువ. ఉద్యమం నాటి నుండి మొదలు పెడితే ఛానల్ పెట్టినప్పుడు ఇప్పటి నుండి కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం. ఇట్లా ఎంతోమంది కూడా ఉన్నారు నాలాంటి వాళ్ళు కేసీఆర్ పక్కన నిలబడడానికి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేసిన యోధుడండి ఆయనే. ఒక్క ప్రెస్ మీట్ పెడితే తెలంగాణలో ఎట్లొచ్చిందో చూసి రావేవ్ గవన్నీ ముచ్చట్లు అద్దట మనకు. ఇక దాంతోపాటుగా నాకు ఒక చిన్న అంశం తారసపడింది. మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజుల ఆసన్నల ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆసన్న సంకేతాలు. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టనన్నారు. మల్లోజుల వేణుగోపాల్ ఆలియా సోను
తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకోనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆసన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు. 22 మంది మావోయిస్టుల లొంగుబాటు అంటూ కూడా చెప్తున్నారు. ఆసన్న మల్లోజుల వేణుగోపాల్కు సంబంధించిన అంశం. ఈ ప్రతిపాదన ఎప్పుడో వచ్చింది. ఈ ప్రతిపాదన ఈరోజు ప్రతిపాదన కాదు, నేను చెప్తా. మాజీ మావోయిస్టులకు సంబంధించి అంటే ఆనాడు ఉన్న పరిస్థితులు 1980s 1970s 1990s తర్వాత 2001 వరకు మావోయిస్టుల ప్రభావం ఎట్లుందంటే గిరిజన గ్రామ ఆదివాసీ ప్రాంతాలలో చాలా చోట్ల కూడా మనం తిరిగినప్పుడు అక్కడ ఏదైనా సమస్య వస్తే వీళ్ళు పూర్తి స్థాయిలో నిలబడి కలబడి అక్కడ రక్షించేవాళ్ళు. అడవుల విషయంలోనైతేనేం, గూడాలకు సంబంధించిన సమస్యలు అయితేనేం, లేదా అక్కడ చాలా విషయాలలో పరిష్కరణ. ఆనాడు మావోయిస్టు పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అవసరమైంది చాలామంది లీడర్లు. కానీ మావోయిస్టు పార్టీ ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? అనవకొండల అంటే ఒక ఏంది అంటే అవినీతి కుంభకోణాల్లాగా చాలామంది నేతలు పూర్తి స్థాయిలో వేల కోట్లు సంపాదించుకున్నారు. పారిశ్రామికవేత్త పెట్టుబడిదారి వ్యవస్థలో చేతులు కలిపి ఇక్కడ దోపిడీ జరిగింది. దాన్ని అరికట్టలేకపోయారు. ఈ సమాజంలో నిత్యం జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టలేకపోయారు. వాళ్ళ యొక్క విజన్ వ్యూహం ఏంది అంటే పతనమైంది. మారుతున్న కాలానికి అనుగుణ వానాకాలం, ఎండాకాలం, చలికాలం అండి, కాలమే మారుతుంది. మనం కాలంతో పాటు మారకపోతే ఎలా? అలాంటి ఆలోచనలు లేకపోవడం వల్ల ఈరోజు మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వచ్చింది. ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నది కూడా నేనే. ఎందుకు అనంటే వాళ్ళు అడవులలో ఉండి పూర్తి స్థాయిలో అటు పోలీసులైనా ఇటు మావోయిస్టులైనా మరణిస్తున్న మాట వాస్తవమే. ఎదురు కాల్పులలో అటు దళాలైనా ఇటు దళాలైనా ఎవరు మరణించినా కూడా వాళ్ళు ఇక్కడ సామాన్యమైన మధ్యతరగతి రైతు బిడ్డలే. కాబట్టి వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ రూపుదిద్దుకోవాలి. ఈ పార్టీ అవసరం. తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. ఈ తెలంగాణలో పార్టీ కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది. ఏదో ఒక మార్పు రావాలి. ఆ పూర్తి స్థాయిలో ఎన్నికలలో ఎక్కడ కూడా పైసలు వంచకుండా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు జరగాలని ఒక ఆలోచనకు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ఎప్పుడూ వచ్చింది. కాబట్టి ఒక స్పష్టమైన పార్టీ ఏడ కనబడతలేదు. పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు లేకపోతే బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడే పార్టీలే కనబడుతున్నాయి. సో అలాంటి పార్టీలలో ఒక సిద్ధాంతం కోసం ఆ పూర్తి స్థాయిలో అడవి బాట బట్టి పోరాటం చేసిన వీళ్ళు సమాజంలోకి వచ్చి ఒక పార్టీని పెట్టి పార్టీ నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన చాలా వరకు కూడా ఏంది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏంది అక్కడ నేరుగా ప్రత్యేక రాజకీయాలలో వీళ్ళు ఏంది అంటే నిలబడి కలబడి గెలిస్తే ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఆహ్వానిద్దాం, స్వాగతిద్దాం. ఎందుకంటే అడవి బాట కాదు, ప్రజా బాట కావాలి. ఆ అడవి బాట పోరాటం కాదు, గన్నులతో కాదు, ఓటు బ్యాంకుతో రావాలి. ఇక్కడ రాజ్యం మారాలంటే పూర్తి స్థాయిలో పార్టీ పెట్టాలి. పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ఓట్లను అడగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి. అప్పుడు మార్పుకు శ్రీకారం తీసుకురావాలి. ఈ మార్పుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏంది అంటే అభివృద్ధి పయనంగా నడపాలంటే వీళ్ళ అవసరం ఇప్పుడు అవసరం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని గాక, ఇక్కడ వేల కోట్లు సంపాదించని గాక, కానీ ఇలాంటి సందర్భాలలో ఒక పార్టీ అవసరం. అది వీళ్ళ నుంచి వస్తున్నదని చాలామంది అయితే ఆశిస్తున్నారు. అది ఎంత వరకు జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి గులాబీలో వారసత్వ సెగలు, కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం, క్యాడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ, పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం, యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు అంటూ కూడా చెప్పి ఇక్కడ ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటారు. సో కేసీఆర్ నేతృత్వంతోనే ముందుకెళ్తుంది. ఏంది అంటే కేసీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వరుసగా కూడా సోషల్ మాధ్యమాలని మొత్తం కూడా ఎట్లా అంటే ఒక ఉద్యమమే తలపించే విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి రాతలు రోతలతే దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.